వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజున పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా పరిగణించి ఈ మండల కార్యాలయం వద్ద అందరం కూడా ర్యాలీగా వచ్చి అక్కడ వినతి పత్రం సమర్పించి వివిధ సమస్యలపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ వెన్నుపోటు అనేది ప్రతి వర్గాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కూడా హింసిస్తూనే ఉన్నది. వెన్నుపోటు విద్యార్థులను తీసుకోండి, నిరుద్యోగులు తీసుకోండి, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. ఈ రోజు వరకు ₹1 లేదు. విద్యార్థులకి అమ్మఒడి ఉన్నది, ₹1 లేదు. ఇదిగో జూన్ అంటున్నారు, మే అంటున్నారు, రకరకాల అలా వాయిదాలు వేసుకుంటూ వస్తారు. అదేవిధంగా రైతులకి 20,000 ఇస్తానన్నాడు, అది లేదు. దాని మీద కూడా మేము మా పార్టీ తరఫున ఉద్యోగం చేయడం జరిగింది అమలాపురంలో. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఉన్నాయి. మొన్న ఏమంటున్నాడు మహానాడులో, గత ప్రభుత్వమే పెంచేసింది ఈ ఛార్జీలు అని అన్నాడు. గత ప్రభుత్వం ఎన్నాళ్ళైంది, వెళ్ళిపోయి సంవత్సరం అయింది. దానికి కూడా కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడు అతను. ప్రతి విషయంలోని కూడా అతను ఒక పెద్ద మనిషిలా, కానీ ఆ 40 ఏళ్ళు సర్వీస్ ఉందా నాకు రాజకీయంగా అన్నది అది కూడా పరిగణలోకి తీసుకోకుండా చాలా లో స్టాండర్డ్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మనం ప్రతి చర్య కూడా ఇటువంటి ప్రజలకు వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమాల్లో మా పార్టీ ముందుంటుంది. మా పార్టీ అధ్యక్షుడు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించి ఎక్కడికక్కడ ప్రతిఘటించి వారికి కనువిప్పు కలిగిస్తాడనేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ రోజు వరకు కూడా ధాన్యం కొనుగోలు చేయలేనటువంటి అసమర్థత ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈ కూటమి ప్రభుత్వమని చెప్పుకుంటున్నాం. అలాగనే కాకోకుండా మరి ధాన్యం ఇచ్చినటువంటి రైతులకు ఈ రోజుకి కూడా సొమ్ములు చెల్లించలేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమని మీ సభాముఖంగా మీకు తెలియపరుచుకుంటున్నాం. అలాగనే కాకోకుండా మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు అనేటువంటిది గాలి వదిలేశారు. చాలా మంది మహిళలు అనుకున్నారు తిరుపతి వెంకన్న బాబును, ఇటు అన్నవరం సచివాలయ స్వామిని, అలాగనే విజయవాడలోకి వెళ్ళి దుర్గమ్మ దేవుని 10 సార్లు వెళ్ళి దర్శించుకుందామని సంబరపడిపోయి కూటమి పార్టీ కోర్టు చేసినటువంటి మహిళలు ఈవేళ ఎంతో ఆవేదన చెందుతారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.